నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వరదల వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో పర్యటించిన ఆయన ముందుగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం తమ్మిలేరు ప్రవాహాన్ని పరిశీలించారు. కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై సమీక్షించిన ఆయన వరదలతో నష్టపోయిన తీరును బాధితుల నుంచి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో నష్టపోయిన పంటలు, పశువులు, ఉద్యాన పంటలకు పరిహారం అందించాలని చెప్పగా వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో బుడమేరుకు గండ్లు పడ్డాయని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి బుడమేరు పరివాహక ప్రాంతంలో అక్రమంగా కట్టడాలు నిర్మించారని చంద్రబాబు విమర్శించారు. బుడమేరు గండ్లు పూడ్చడానికి ఆర్మీ వాళ్లు చేతులెత్తేస్తే ఒక యుద్ధమే చేసి గండ్లు పూడ్చామని తెలిపారు. ఓవైపు వరద బాధితులను ఆదుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే మరోవైపు బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోయేలా విధ్వంసానికి వైసీపీ వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజల కోసం నేరస్తులతో యుద్ధం తప్పడం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీలోగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు పాలనను గాలికొదిలేసి రెడ్ బుక్ పైనే దృష్టి పెట్టారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. తెలుగుదేశం కార్యాలయం దాడి కేసులో అరెస్టై గుంటూరు కారాగారంలో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను జగన్ పరామర్శించారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో వరదలకు 60 మంది మరణించారని, ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చేందుకే 4 ఏళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చి అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొన్న ఘటనలోనూ వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. కానీ ఆ పడవలకు తెలుగుదేశం హయాంలోనే అనుమతులు లభించాయని ఆరోపించారు. జైలులో ఉన్న నిందితుడిని చూడ్డానికి వెళ్లిన మాజీ సీఎం జగన్ కు వరద బాధితులు కనిపించలేదా అని ఏపీ మంత్రులు ప్రశ్నించారు. విపత్తుల సమయంలోనూ సామాజిక బాధ్యతను మరిచి విమర్శలు చేయడం జగన్ కే చెల్లుతుందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడం ద్వారా లక్షలాది మంది ప్రజల్ని చంపి రాష్ట్రపతి పాలన తేవాలని జగన్ కుట్రపడ్డారని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే బాధితులను జగన్ ఏ మేర ఆదుకున్నారో అంతా చూశారన్నారు. వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యుల బృందం తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి చేరుకుంది. ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద పరిస్థితిని వివరించారు. అనంతరం అన్ని శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా వరద నష్టాన్ని వివరించారు. కృష్ణానది వరద వల్ల నీట మునిగిన పంటల వివరాలను అందించారు. ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణానదికి వరద వచ్చిందని, అపార నష్టం సంభవించిందని తెలియజేశారు. లక్షలాది ఇళ్లు నీట మునిగాయని, 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రాథమికంగానే 6,882 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఎన్యూమరేషన్ కొనసాగుతోందని సిసోదియా వివరించారు. గోదావరి, వంశధార, నాగావళి నదుల వరద ఉధృతి కారణంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో జరిగిన నష్టాన్ని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజులు కేంద్ర బృందం పర్యటించనుంది. ఒక బృందం కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో, మరో బృందం బాపట్ల జిల్లాలో పర్యటించనుంది. తెలంగాణలో కూడా కేంద్ర బృందాలు ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. ఈ ఉదయం భారీ వర్షాలు, వరదలకు జరిగిన నష్టంపై సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర బృందం చూసింది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు తెలంగాణలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భేటీకి హాజరైన కేంద్ర బృందం వివిధ శాఖలు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసింది. అనంతరం 2 బృందాలుగా ఏర్పడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో పర్యటన చేపట్టింది. కూసుమంచి మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. చెరువుల కబ్జాలను ఎంత గొప్ప వ్యక్తులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం హాజరయ్యారు. 547 మంది ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేసుకోగా మెరుగైన ప్రదర్శన చేసిన వారికి మెడల్స్ అందజేశారు. పోలీస్ అకాడమీలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా భవనాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు నిరీక్షణే మిగిల్చారన్న సీఎం తమ ప్రభుత్వం రాగానే 30,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు. సైనిక్ స్కూల్ తరహాలో పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్, వరంగల్లో పోలీస్ స్కూలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో వ్యసనాలకు తావులేదని, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని నూతన ఎస్ఐలకు సూచించారు. కొంతమంది డబ్బున్న పెద్దలు విల్లాలు కట్టుకుని డ్రైనేజీని గండిపేట చెరువులో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం వివరించారు.
కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇప్పటి వరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 23 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టిన 262 అనధికారిక నిర్మాణాలు కూల్చేసినట్టు నివేదించింది. 2 నెలలుగా చెరువుల FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల పనిపడుతున్న హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేసింది. రామ్నగర్, మನೆమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుపడిన పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. క్రేన్ సాయంతో తీయడం సాధ్యపడనందున పడవలను ముక్కలు చేసే పనులు చేపట్టారు. విశాఖ నుంచి వచ్చిన 10 మంది సభ్యుల డైవింగ్ టీం ఉదయం 10 గంటల నుంచి పనిచేస్తోంది. గతంలో పులిచింతల వద్ద గేటు కొట్టుకుపోయినప్పుడు సమర్థంగా పనిచేసిన అనుభవం ఉన్న సీ లైన్ అనే సంస్థకు పనులు అప్పగించారు. ఆక్సిజన్ సిలిండర్లు వీపుకు తగిలించుకున్న డైవింగ్ బృందం నదిలో 12 అడుగుల లోపలికి వెళ్లి పనులు చేస్తున్నారు. ఒక్కోసారి 2 చొప్పున వెళ్లి గంట పాటు పడవలను కటింగ్ చేస్తున్నారు. సాయంత్రానికి ఒక పడవను తొలగించే అవకాశం ఉందంటున్నారు. రోజుకు ఒక బోటు చొప్పున కనీసం 3 రోజులు పడవలను కోసే పనులు జరుగుతాయని ఇంజనీర్లు, సూపర్వైజర్లు చెబుతున్నారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలించారు. గోదావరిలో ఉధృత ప్రవాహం ఉన్న భద్రాచలం పట్టణానికి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భద్రాచలంలో పర్యటించిన ఆయన గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియను, గోదావరి కొత్త కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల కారణంగా ఏర్పడే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సులభంగా దర్శించుకుని తిరిగి వెళ్లేలా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో వరద బాధితుల కోసం తన వ్యక్తిగత నిధుల నుంచి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ అందజేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి వెళ్లిన పవన్ వరద సాయం కింద ₹1 కోటి చెక్ను సీఎంకు అందజేశారు. పవన్ కళ్యాణ్ సాదరంగా స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. సాయం చేసినందుకు పవన్ కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సినీ నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ 25 లక్షల రూపాయల చొప్పున విరాళాలకు చెక్కులను రేవంత్ రెడ్డికి అందజేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ గాల్లో దీపాలా తయారైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గురువులు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్ పీసులు, డస్టర్లు లేని పాఠశాలలు, అద్దె చెల్లించలేదని కాలేజీలకు తాళాలు, రోడ్లపైకి విద్యార్థులు అన్నట్టు తెలంగాణలో విద్యా వ్యవస్థ మారిందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్టు పెట్టారు. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రాంట్స్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యాశాఖకు మంత్రి లేరు, శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి దిక్కులేరని తన పోస్టులో కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టే సీఎం సొంత నియోజకవర్గంలో అధ్యాపకులు లేక విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. తక్షణం విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపి సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సీఎంను కోరారు. అధ్యక్ష ఎన్నికలపై జరిగిన తొలి చర్చలో కమలా హారిస్ ధాటికి మాజీ అధ్యక్షుడు ట్రంప్ బెంబేలెత్తారు. కమలను మార్క్సిస్ట్గా ట్రంప్ అభివర్ణిస్తే ఆమె ట్రంప్ను నియంతగా సంబోధించారు. ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య చర్చ జరిగింది. ట్రంప్ అధ్యక్షుడైతే అబార్షన్ నిషేధంపై సంతకం చేస్తారని హారిస్ ఆరోపించారు. ఈ విషయంలో రక్షణాత్మక ధోరణి అనుసరించిన ట్రంప్ గర్భ విచ్ఛిత్తి నిషేధ బిల్లుపై సంతకం చేసేది లేనిది స్పష్టత ఇవ్వలేదు. బైడెన్, హారిస్ కారణంగా వచ్చిన అక్రమ వలసదారులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, అమెరికాలో ఉద్యోగాలను లాక్కుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ చిన్నాభిన్నం చేశారని కమలా హారిస్ మండిపడ్డారు. తాము చిరు వ్యాపారులు, కుటుంబాలకు పన్నులు తగ్గిస్తామని తెలిపారు. బిలియనీర్లు, కార్పొరేట్లకి ట్రంప్ అండగా నిలుస్తారని హారిస్ ధ్వజమెత్తారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెడతారని ట్రంప్ తెలిపారు. జెలెన్స్కీ, పుతిన్ను ఒక చోటకు చేర్చి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతారని ట్రంప్ చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడైతే ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పుతిన్ కూర్చుంటారని హారిస్ ఆరోపించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఆగిపోవాలని కమలా ఆకాంక్షించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే యుద్ధం జరిగేదే కాదన్న ట్రంప్, కమలా హారిస్ అధ్యక్షురాలైతే 2 ఏళ్లలో ఇజ్రాయెల్ ఉనికిలో లేకుండా పోతుందని హెచ్చరించారు. భారత ఎలక్ట్రానిక్ రంగాన్ని ప్రస్తుతం ఉన్న $150 బిలియన్ నుంచి $500 బిలియన్ చేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలోని ప్రతి డివైస్లో భారత్ తయారీ చిప్ ఉండాలనేది తమ కల అని వివరించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న సెమీకాన్ ఇండియా సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు. భారతీయ సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. పెట్టుబడిదారులు సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉన్నారని చెప్పారు.
సెమీకండక్టర్ల రంగంలో భారత్కు 1,50,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని, వాటిలో కొన్ని పురోగతిలో ఉన్నాయని వివరించారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతికి అంతర్జాతీయ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్గా ప్రసంగించారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పథకాల రూపకల్పనకు సూచనలు ఇవ్వాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలను ఆయన కోరారు. హరిత ఇంధనం విషయంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో G20 దేశాల భారత్ ముందు ఉందని వివరించారు. 2030 నాటికి సాధించాలనుకున్న హరిత ఇంధన లక్ష్యాలను 9 ఏళ్ల ముందే పూర్తి చేసినట్లు మోదీ తెలిపారు. శిలాజేతర ఇంధన వనరుల సామర్థ్యాన్ని గత 10 ఏళ్లలో భారత్ 300% పెంచుకుందన్నారు. ఇదే కారణానికి భారత్ సౌర విద్యుత్ ఉత్పత్తి 1000% పెరిగిందని వెల్లడించారు. ఇంతటితో తాము విశ్రమించదలుచుకోలేదన్న మోదీ ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. గ్రీన్ హైడ్రోజన్ వల్ల పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయని, విద్యుత్, రిఫైనరీ, ఎరువులు, ఉక్కు వంటి రంగాలు లబ్ధి పొందుతాయని చెప్పారు. భారత్ ఇప్పటికే జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ చేపట్టిందన్నారు. పాకిస్తాన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమర్థించారు. ఇదే సమయంలో చైనా విషయంలో ప్రధాని వైఖరిపై విమర్శలు గుప్పించారు. అమెరికాలో 4వ రోజు పర్యటనలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్న రాహుల్ బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు. భారత భూభాగంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని పాక్ ఆపే వరకు ఆ దేశంలో చర్చలు జరపరాదన్న మోదీ సర్కార్ నిర్ణయాన్ని రాహుల్ సమర్థించారు.